ఓకే. హైదరాబాద్ మీర్పేట్ జిల్లేలగూడలో అదృశ్యమైనటువంటి బాలుడు మహీందర్ రెడ్డి తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. ఆదివారం సాయంత్రం సరిగ్గా ట్యూషన్ కి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ నుంచి అదృశ్యమైనటువంటి బాలుడు ఆ తర్వాత మలక్పేటకు వచ్చి ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కి కర్నూలులో దిగి కర్నూలు నుంచి తిరుపతికి వచ్చాడు. అయితే తిరుపతికి వచ్చినటువంటి మహీందర్ రెడ్డి తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నట్టయితే ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళ ఫోన్ దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రులకి వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసినటువంటి సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు తిరుపతి పోలీసులను సంప్రదించినటువంటి నేపథ్యంలోనే ఆ బాలుడిని వెళ్లి ప్రస్తుతం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి బాలుడిని తరలించారు. అయితే ఇక్కడ నుంచి చైల్డ్ హోమ్ కి ప్రస్తుతం బాలుడిని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే 4వ తారీఖున సాయంత్రం తమ్ముడితో ట్యూషన్ కి వెళ్ళినటువంటి మహీందర్ రెడ్డి అక్కడ నుంచే అతను లెఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇంట్లో ఉన్నటువంటి 1000 రూపాయలు డబ్బులు తీసుకొని అతను ట్రైన్ ఎక్కి తిరుపతికి వచ్చినట్టయితే తెలుస్తోంది. అతనితో మాట్లాడిచే ప్రయత్నం అయితే చేశాము. అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము తాను తిరుమలకి దాదాపు 15 సార్లు వచ్చాను తల్లిదండ్రులతో. అదే రకంగానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనేటువంటి ఒక ఆశతో తిరుపతికి వచ్చాను. తిరుపతికి రావడానికి ఇంట్లో ఉన్నటువంటి 1000 రూపాయలు తాను ఎత్తుకున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బాలుడు ఆచూకీ తల్లిదండ్రులకు చెప్పడంతో ఒకంత వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 2 రోజుల పాటు కూడా అసలు బాలుడు ఏమయ్యాడు అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులు ఒక ఇంత ఆందోళనకు గురవుతున్నాడు. అదే రకంగానే పోలీసులు కూడా 4 బృందాలుగా ఏర్పడి బాలుడి ఆచూకీ కోసం వెతకసాగారు. అయితే ఎక్కడా కూడా బాలుడి ఆచూకీ కనిపించలేదు. కానీ సీసీ ఫుటేజ్ ఆధారంగా ట్రైన్ ఎక్కినట్టయితే తెలుస్తోంది. మలక్పేటలో సరిగ్గా ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ట్రైన్ ఎక్కినట్టయితే తెలుస్తుంది. అయితే మలక్పేటలో ట్రైన్ ఎక్కినటువంటి మహీందర్ రెడ్డి కర్నూలుకు వచ్చాడు. కర్నూలు నుంచి మరో ట్రైన్ ద్వారా తిరుపతికి చేరుకున్నాడు. తిరుపతిలో ఏదైతే ఆదివారం ఎక్కినటువంటి ట్రైను సోమవారం ఉదయం వచ్చాడు. సోమవారం ఉదయం తిరుపతికి వచ్చినటువంటి మహీందర్ రెడ్డి తిరుమలకు వెళ్ళాడు. తిరుమలకు వెళ్ళిన తర్వాత శ్రీవారి దర్శనాని కోసం అతను క్యూ లైన్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం శ్రీవారి దర్శనం పూర్తయినటువంటి నేపథ్యంలోనే దర్శనం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చాడు. తాను తిరుపతిలో ఉన్నాను, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని చెప్పి తల్లిదండ్రులకి చెప్పడంతో ఒకంత వాళ్ళు రిలాక్స్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి బాలుడిని తరలించారు. అయితే బాలుడిని అడిగినటువంటి సమాచారం మేరకు అతను తిరుమల శ్రీవారి దర్శనాని కోసమే తిరుపతికి వచ్చానే తప్ప మరో ఏ ఉద్దేశం కాదు, తనని ఎవరు తీసుకొని వెళ్ళలేదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కాకపోతే అక్కడ ఏదైతే మీర్పేట నుంచి అతను మలక్పేటకి రావడానికి ఒక స్కూటీ అతన్ని లిఫ్ట్ అడిగాడు. స్కూటీలో వెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా అక్కడ పోలీసులకి చిక్కడం జరిగింది. అయితే అక్కడ వెళ్తున్నటువంటి ఆ ఒక స్కూటీలో వెళ్తున్నటువంటి వ్యక్తిని కూడా పోలీసులు విచారించారు. అయితే తాను బాబు లిఫ్ట్ అడిగారు. లిఫ్ట్ అడిగిన కారణంగానే తాను మలక్పేటలో దింపాను, మలక్పేట నుంచి అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, తన తల్లిదండ్రులు అక్కడ ఉన్నారని చెప్పి చెప్పడంతోనే తాను లిఫ్ట్ ఇచ్చానని చెప్పి కూడా ఆ స్కూటీ అతను చెప్పాడు. అయితే అతను కూడా కొంత పోలీసుల హ్యాండ్ ఓవర్ లోనే పెట్టుకున్న అసలు ఏం జరిగిందో విషయం తెలుసుకునేందుకైతే పోలీసులు విచారిస్తున్నాడు. ఇదే సమయంలోనే ప్రస్తుతం బాలుడు తాను తిరుమలలో ఉన్నానని చెప్పి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కంప్లీట్ గా బాలుడి కథ సుఖాంతమైంది. ప్రస్తుతం ఏదైతే చైల్డ్ హోమ్ కి బాలుడిని తరలించారు, అక్కడ నుంచి కర్నూలు నుంచి వాళ్ళ మేనమామ వస్తున్నాడు. వాళ్ళ మేనమామకి బాబుని అప్పగించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు పోలీసులు. అయితే ఇవాళ రాత్రికి ఆయన హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా పోలీసులు కనిపిస్తుంది. అయితే 2 రోజుల పాటు కూడా పోలీసులకి అటు తల్లిదండ్రులకి ముచ్చెమటలు పట్టించినటువంటి మహీందర్ రెడ్డి ఎట్టకేలకు తిరుమలలో ప్రత్యక్షమయ్యాడు. తిరుమల నుంచి తిరుపతికి తీసుకొని వచ్చి ప్రస్తుతం చైల్డ్ హోమ్ కి తరలించారు. అతన్ని కర్నూలు నుంచి వస్తున్నటువంటి వాళ్ళ మేనమామకి పోలీసులు అప్పచెప్పిన తర్వాత మరో టీం కూడా హైదరాబాద్ నుంచి పోలీస్ టీం వస్తుంది. వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. మొత్తం మీద మహీందర్ రెడ్డి ఆచూకీ లభ్యం అవడంతో అటు తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే పోలీసులు కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పి చెప్పొచ్చు.